నమస్తే నిందేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. తిరుమలలో శ్రీవారి ట్రస్ట్ నిధులపై వివాదం రాజుకుంది. హిందూ ధర్మ ప్రచారం, ఆలయాల జీర్ణోద్ధరణ కోసం ఉద్దేశించిన నిధులు పక్కదోవ పడుతున్నాయని, అసలు రసీదులు ఇవ్వడం లేదని ఆరోపణలు వచ్చాయి. అయితే నిధులకు పక్కాగా లెక్కలున్నాయని, ఎవరైనా ఆడిటింగ్ చేసుకోవచ్చని టీటీడీ సవాల్ విసిరింది. మరోవైపు భక్తులు కూడా శ్రీవాణి ట్రస్ట్ నిధుల విషయంలో ఎక్కడా అనుమానాలు వ్యక్తం చేయడం లేదు. శ్రీవాణి ట్రస్టుతో రాజకీయాలు చేయొద్దని పీఠాధిపతులు కూడా హితవు పలుకుతున్నారు. టీటీడీకి డొనేషన్, భక్తులకు వీఐపీ బ్రేకు దర్శనం లభించేలా శ్రీవాణి టికెట్లకు రూపకల్పన చేసింది టీటీడీ. ఒక్కొక్కరికి 10,500 రూపాయల టికెట్ ధర పెట్టింది. ఇందులో 10,000 రూపాయలు డొనేషన్ గా శ్రీవాణి ట్రస్టుకు వెళుతుంది. మిగతా 500 రూపాయలకు భక్తులకు స్పెషల్ దర్శనం టికెట్ లభిస్తుంది. శ్రీవాణి టికెట్లకు కూడా రోజువారీ కోటా ఉంటుంది. ఎక్కడా నిధులు దుర్వినియోగం కాకుండా ఎప్పటికప్పుడు రసీదులు ఇవ్వడం, నిధులు టీటీడీ అకౌంట్లో జమ చేయడం లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు. భక్తుల నుంచి కూడా శ్రీవాణి ట్రస్టుకు మంచి ఆదరణ దక్కుతోంది. శ్రీవారి భక్తులకు సేవలందించడంతో పాటు హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా టీటీడీ అనేక ట్రస్టులను ప్రారంభించింది. అందులో ప్రధానమైనవి అన్నప్రసాద ట్రస్ట్, ప్రాణదాన ట్రస్ట్, గో సంరక్షణ ట్రస్ట్, వేద పరిరక్షణ ట్రస్ట్. వీటిని ప్రారంభించి 30కి పైగా సంవత్సరాలు పూర్తి అవుతున్నా ఒక్క అన్నప్రసాద ట్రస్ట్కి మాత్రమే ఇప్పటివరకు 1600 కోట్ల విరాళాలు అందాయి. మిగిలిన ట్రస్టులకు ఇప్పటివరకు అందిన విరాళాలు 100 కోట్ల రూపాయలకే పరిమితం. మరోవైపు శ్రీవాణి ట్రస్ట్ ప్రారంభించి ఇంకా 4 సంవత్సరాలు పూర్తి కాకుండానే ఇప్పటికే 880 కోట్ల విరాళాలు అందాయి. టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా జారీ చేసే టికెట్లను రోజుకి 1000కి పరిమితం చేసిన ప్రస్తుతం రోజుకి రమారమి 1 కోటి రూపాయల విరాళాలు ఒక్క శ్రీవాణి ట్రస్ట్ ద్వారానే టీటీడీకి సమర్పిస్తున్నారు భక్తులు. ఇలా భక్తుల నుంచి మంచి ఆదరణ పొందిన శ్రీవాణి ట్రస్ట్నే ఇప్పుడు రాజకీయ నేతలు ఆయుధంగా మార్చుకుంటున్నారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులు పక్కదారి పట్టాయంటూ ఆరోపణల పర్వం మొదలుపెట్టేశారు. వాస్తవానికి శ్రీవాణి ట్రస్ట్ ని ప్రారంభించింది గత ప్రభుత్వ హయాంలోనే. 2018 ఆగస్టులో అప్పటి పాలక మండలి ఆలయ నిర్మాణానికి భక్తుల నుంచి నిధులు సేకరించడానికి శ్రీవాణి ట్రస్ట్ ని ప్రారంభించింది. అప్పట్లో అమరావతిలో 150 కోట్లతో ఆలయ నిర్మాణం చేయాల్సి ఉండడంతో అందుకు నిధులు సమకూర్చుకోవడానికి శ్రీవాణి ట్రస్ట్ ను ప్రారంభించిన విధి విధానాలను మాత్రం భక్తులకు అందుబాటులోకి తీసుకురాలేదు అప్పటి పాలక మండలి. అటు తర్వాత ప్రభుత్వం మారడంతో 2019 అక్టోబర్లో నూతన పాలక మండలి శ్రీవాణి ట్రస్ట్ విధి విధానాలను ఖరారు చేసింది. 10,000 రూపాయలను భక్తులు విరాళంగా శ్రీవాణి ట్రస్ట్ కి అందిస్తే వారికి ఎలాంటి సిఫార్సు లేకుండా వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ ను కేటాయించే విధానాన్ని ప్రకటించింది టీటీడీ. 2018లో ప్రారంభించారు. అంటే 2018లో ఈ ప్రభుత్వం కాదు ఉండేది, ఇంతకు ముందున్న టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండేది. అప్పుడున్నటువంటి బోర్డు రెజల్యూషన్ నంబర్ 388 28 ఆగస్ట్ 2018 ఆ రెజల్యూషన్లో శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్, దీని పేరు శ్రీవాణి అంటే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ను ప్రారంభించడం జరిగింది. ఆ రెజల్యూషన్లో ఈ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అప్పుడు అమరావతిలో టెంపుల్ కట్టడానికి దాదాపు 150 కోట్ల డబ్బు అవసరము, అమౌంట్ అవసరము. ఇది టెంపుల్ ఇట్లా రాజధాని కాబట్టి, అమరావతి రాజధాని కాబట్టి అప్పుడు ఈ టెంపుల్ చాలా బాగా కట్టాలి అక్కడ అని ఒక 150 కోట్లతో అప్రూవ్ చేశారు. మరి టెంపుల్స్ బయట కట్టాలంటే తిరుమల తిరుపతి దేవస్థానం బడ్జెట్ను ఉపయోగించకుండా ఈ శ్రీవాణి ట్రస్ట్ మనం ఫామ్ చేసి దీనికి ఆలయాలు కట్టడానికి కోసం ఎవరైతే విరాళాలు ఇస్తారో ఆ విరాళాలు సేకరించి బయట ఆలయాలు నిర్మాణానికి ఈ ట్రస్ట్ ద్వారానే కట్టాలా అనేటువంటి ఉద్దేశంతో, ముఖ్యంగా అమరావతిలో టెంపుల్ ఎస్టిమేట్స్ 150 కోట్లకు వచ్చినప్పుడు ఈ ఆలోచన వచ్చి అప్పుడు ఈ ట్రస్ట్ ప్రారంభించారు. శ్రీవాణి ట్రస్ట్ కి వచ్చే విరాళాలతో పురాతన ఆలయాల పునరుద్ధరణ, నూతన ఆలయాల నిర్మాణంతో పాటు ఆలయ నిర్వహణకు ధూప దీప నైవేద్యం కింద 5,000 రూపాయలు చెల్లించే విధంగా ఏర్పాట్లు చేస్తామని ప్రకటించింది టీటీడీ. మరోవైపు అప్పటి వరకు వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు పొందడానికి సిఫార్సు లేఖల కోసం రాజకీయ నేతలను, దళారులను ఆశ్రయించి అధిక ధరలకు టికెట్లు పొందేవారికి శ్రీవాణి ట్రస్ట్ వరంలా మారింది. ఎలాంటి సిఫార్సు లేకుండా నేరుగా శ్రీవారికి సొమ్ములు చెల్లించి ప్రోటోకాల్ తరహాలో స్వామివారి దర్శన భాగ్యం చేసుకునే అవకాశం లభిస్తుండటంతో శ్రీవాణి ట్రస్ట్ కి భక్తుల నుంచి ఆదరణ క్రమంగా పెరుగుతూ వచ్చింది. శ్రీవాణి దర్శనం చాలా బాగుంది. 10,500 రూపాయల టికెట్ తీసుకున్నాము. ఈరోజు స్వామివారిని చాలా తృప్తిగా దర్శించుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. మొదట ఆఫ్లైన్ విధానంలో ప్రారంభించిన ఈ ట్రస్ట్ టికెట్ల విక్రయాలు
వందల సంఖ్యతో ప్రారంభమై ఒక దశలో రోజుకు 2500 టికెట్లకు మించి విక్రయాలు జరిగే స్థాయికి చేరుకున్నాయి. దీంతో వీరికి దర్శనం కోసం ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుండడం, సర్వదర్శనం భక్తులకు దర్శనం కోసం వేచి ఉండే సమయం పెరుగుతూ వచ్చింది. దీంతో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు టీటీడీ శ్రీవాణి టికెట్లను రోజుకు 1000 టికెట్లకు పరిమితం చేసింది. 500 టికెట్లను ముందస్తుగా ఆన్లైన్ విధానంలో కేటాయిస్తుండగా మరో 500 టికెట్లకు సంబంధించి ఆఫ్లైన్ విధానంలో కేటాయిస్తోంది. ఆఫ్లైన్ విధానంలో ప్రతినిత్యం తిరుపతి విమానాశ్రయంలో 100 టికెట్లను కేటాయిస్తుండగా తిరుమల జేఈఓ కార్యాలయంలో మరో 400 టికెట్లను కేటాయిస్తోంది. ట్రస్ట్కు డొనేషన్ చేసిన ప్రతి వ్యక్తికి డొనేషన్ రిసీట్లో 10,000 డొనేషన్ అని, 500 రూపాయలు టికెట్ వాల్యూ అని చెప్పేసి రెండు ఒకే రిసీట్లో వస్తాయి. అంటే రిసీట్ ఇస్తలేరు అనేది ఎంత అసంబద్ధం. ఇప్పుడు రిసీట్ స్కాన్ అయితేనే టెంపుల్లోకి దర్శనానికి పోతారు. స్కాన్ అయిన తర్వాత వైకుంఠంలో క్యూ లైన్లో వదులుతారు. తర్వాత 17 కంపార్ట్మెంట్లో మరొకసారి ఆ రిసీట్ని చెక్ చేస్తారు. తర్వాత మహాద్వారం దగ్గర అంటే పడికావల దగ్గర మరొకసారి చెక్ చేస్తారు. 3 సార్లు చెకింగ్ ఉంటుంది. కాబట్టి రిసీట్ లేకుండా, అంటే రిసీటే జనరేట్ కాకపోతే వైకుంఠంలో వెళ్ళి దర్శనం ఎలా చేసుకుంటారు, స్కానింగ్ ఎలా చేస్తారు, 3 అంచెల చెకింగ్లో ఎలా పాస్ అయిపోయి దర్శనం చేసుకుంటారు. కాబట్టి ఇవన్నీ కూడా అవాస్తవాలు. టికెట్ కావాల్సిన భక్తుడు నేరుగా వస్తే వారి ఆధార్ కార్డు ఆధారంగా టికెట్ కేటాయింపు ప్రక్రియ జరుగుతుంది. టికెట్పై క్యూఆర్ కోడ్తో పాటు భక్తుడి ఫోటో కూడా ఉంటుంది. 10,000 రూపాయల విరాళాన్ని శ్రీవారి ట్రస్ట్కి చెల్లించిన భక్తుడికి వీఐపీ బ్రేక్ దర్శన టికెట్టు పొందే అవకాశం లభిస్తోంది. వారు మరో 500 రూపాయలు చెల్లిస్తే వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ను టీటీడీ కేటాయిస్తుంది. వీటికి సంబంధించిన రసీదును కూడా భక్తుడికి అందజేస్తుంది టీటీడీ. ఈ కౌంటర్ నిర్వహణ బాధ్యతలను సంబంధిత బ్యాంకు వారే నిర్వర్తిస్తారు. ఇందులో టీటీడీకి సంబంధించిన వారి ప్రమేయం ఎక్కడా ఉండదు. మరోవైపు భక్తుడు దర్శనానికి వెళ్లే సమయంలో టికెట్ను స్కాన్ చేసిన అనంతరమే దర్శనానికి అనుమతిస్తారు. టికెట్ కొనుగోలు చేసిన సమయంలో భక్తుడు సమర్పించిన ఆధారాలను సరిచూసుకుని భక్తుణ్ణి దర్శనానికి అనుమతిస్తారు. ఇలా టికెట్ కేటాయింపు కౌంటర్కి, భక్తుణ్ణి దర్శనానికి అనుమతించే కౌంటర్కి ఆన్లైన్ విధానంలో అనుసంధానం జరిగి ఉంటుంది. దీంతో ఎన్ని టికెట్లు జారీ అయ్యాయో, ఎవరు వాటిని కొనుగోలు చేశారో వారినే దర్శనానికి అనుమతించే వ్యవస్థ ఏర్పాటు చేసింది టీటీడీ. అసలు ఈ విధానంలో ఎక్కడా అవకతవకలకు తావు లేదనేది టీటీడీ చెప్పే మాట. ఎప్పటికప్పుడు డబ్బులు బ్యాంకుల్లో జమవుతున్నాయని, లెక్కలు పబ్లిక్ డొమైన్లో పెట్టామని అంటోంది. భక్తుల్లో అనవసర అనుమానాలు కలిగించడమే లక్ష్యంగా విమర్శలు చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 500కే టికెట్ 500 టికెట్ మెన్షన్ చేస్తున్నారని చెప్పారు. కాకపోతే క్లియర్లీ మెన్షన్ చేశారు ఏంటంటే 10,000 రూపీస్ ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు. మనం శ్రీవాణికి డొనేషన్ చేస్తున్నాం, మనం శ్రీవారికి డొనేషన్ చేస్తున్నాము. అది ఇక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసి మనకి ఇస్తున్నారు రిసిప్ట్. కొద్దిగా అది క్లియర్గా గమనిస్తే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ అంత ప్రాబ్లం ఓకే ఉన్నది, ఏవే ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు. శ్రీవాణి టోకెన్లతో టీటీడీకి నిధులొచ్చాయి. భక్తులకు కూడా దర్శన సౌలభ్యం కలుగుతోంది. మామూలుగా వీఐపీ బ్రేక్ దర్శనం కోసం సిఫార్సు లేఖలు కావాలి. అవి కూడా అంత తేలిగ్గా దొరకవు. దానికోసం దళారులు, దందాలు మామూలే. ఇప్పుడు శ్రీవాణి వచ్చాక వాటన్నిటికీ అడ్డుకట్ట వేసినట్లయింది. అన్ని తిప్పలు పడకుండా 10,000 కట్టేస్తే స్వామిని దగ్గరగా కాస్త ఎక్కువ సమయం చూసే అవకాశం ఉండడంతో భక్తుల్లో ఆదరణ పెరిగింది. టికెట్కు 10,500 రూపాయలు ఎక్కువ కదా అనేది అంశమే కాదంటున్నారు భక్తులు. యాక్చువల్గా ఎప్పుడు నార్మల్ దర్శనానికే వెళ్తాం మేము. అది తోపులాట్లు అట్లా అసలు నార్మల్ ఏదో చూసాము. సెకండ్స్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కూడా మేము ఉండము అక్కడ. బట్ ఈ శ్రీవాణి అయితే డబ్బులు మాట దేవుడరు. బట్ అసలు స్వామి ముందే ఉన్నాం, ఇంకా అసలు కళ్ళమట అలా వాటర్ వచ్చేస్తుంది. అసలు చాలా బాగుంది. ఇలాంటి దర్శనం ఎప్పుడు లైఫ్లో చూస్తామో లేదో తెలియదు కానీ బట్ ఎక్సలెంట్ దర్శనం. స్వామి దర్శనానికి ఎవరూ డబ్బు లెక్క పెట్టరని చెబుతున్నారు. స్వామిని చూసే సమయం, అయ్యే దర్శనమే ప్రధానమని అభిప్రాయపడుతున్నారు. శ్రీవాణి విధానం ప్రారంభించిన కొద్ది కాలంలో ఇంత ఆదరణ రావడానికి ఇదే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక రేటు విషయానికొస్తే ఇంతకంటే భారీ రేట్లు ఉన్న టికెట్లు మరో 20 ఏళ్ల వరకు అందుబాటులో లేవు. స్వామివారి ఉదయాస్తమాన సేవల టికెట్ ధర ₹1,00,00,000 ఉంది. అయినా సరే 2040 వరకు ఉదయాస్తమాన సేవల టికెట్లు కావాలన్నా లేవు. అయితే శ్రీవాణి విధానంలో దర్శన టికెట్లు తీసుకున్న భక్తులకు ప్రోటోకాల్ ప్రకారం దర్శనం దక్కడం లేదనే వాదన కూడా లేకపోలేదు. శ్రీవాణి ట్రస్ట్ నిధుల విషయంలో పారదర్శకంగా ఉంది టీటీడీ. ఎన్ని నిధులొచ్చాయి, ఏ బ్యాంకుల్లో ఉన్నాయి, ఏ నిధులతో ఏం చేస్తున్నారనే వివరాలు ప్రకటించింది. తేడా ఉంటే ఆడిటర్లతో చెక్ చేసుకోవచ్చని కూడా సవాల్ విసిరింది. శ్రీవాణి ట్రస్ట్కి అందిన విరాళాలను బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తోంది టీటీడీ. దీనికి సంబంధించిన ఎస్బీఐ అకౌంట్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇండియన్ బ్యాంకుల్లో మెయింటైన్ చేస్తుంది టీటీడీ. ఆలయాల నిర్మాణానికి నిధులు కేటాయిస్తూనే మిగులు నిధులను బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో భద్రపరుస్తోంది టీటీడీ. ఇప్పటివరకు శ్రీవాణి ట్రస్ట్కి 880 కోట్ల రూపాయల విరాళాలు అందగా
అందులో 602 కోట్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ మహేంద్ర బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, యూకో బ్యాంక్లో డిపాజిట్ చేసింది టీటీడీ. 151 కోట్లు ఎస్బీ అకౌంట్లో భద్రపరిచింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై 36.5 కోట్ల రూపాయలు ఆదాయం లభించింది. మరోవైపు ఇప్పటివరకు ఆలయాల నిర్మాణాలకు టీటీడీ 120 కోట్లు వెచ్చించగా ఇంకా పలు ఆలయాల నిర్మాణాలకు టీటీడీ నిధులు కేటాయింపు చేస్తోంది. ఆలయాల నిర్మాణానికి సంబంధించి కూడా టీటీడీ 4 విధాలుగా చేస్తోంది. వీటిలో మొదటిది దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయాలు నిర్మించడం, రెండోది టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించడం, మూడవది ఆలయాల నిర్మాణాలకు సంబంధించి కమిటీలు ముందుకొస్తే వారి ద్వారా నిర్మించడం, నాలుగవది స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో ఆలయాలు నిర్మించడం. ఇలా ఇప్పటివరకు టీటీడీ 2500 ఆలయాల నిర్మాణాలను ప్రారంభించింది. ఇప్పటికే 176 ఆలయాల నిర్మాణాలకు, పురాతన ఆలయాల పునరుద్ధరణకు టీటీడీ 93 కోట్ల రూపాయలు వెచ్చించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో 2273 ఆలయాల నిర్మాణానికి టీటీడీ అంగీకారం తెలిపింది. ఇందులో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో 1953 ఆలయాలు నిర్మిస్తుండగా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 320 ఆలయాల నిర్మాణం జరుగుతోంది. వీటికి 227.3 కోట్ల రూపాయలను కేటాయించింది టీటీడీ. ఇలా 2500 ఆలయాల నిర్మాణానికి టీటీడీ 320 కోట్లు కేటాయించింది. మరోవైపు పురాతన ఆలయాల పునరుద్ధరణకు, నూతన ఆలయాల నిర్మాణాలకు టీటీడీకి నిరంతరాయంగా విజ్ఞప్తులు అందుతూనే ఉన్నాయి. వాటిని క్రమపద్ధతిలో పరిగణలోకి తీసుకుని ఆమోదం తెలుపుతోంది టీటీడీ. ఇలా శ్రీవాణి ట్రస్టుకి సంబంధించిన వ్యవహారాన్ని టీటీడీ సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహిస్తోంది. శ్రీవాణిపై రాజకీయ ఆరోపణల్ని తిప్పికొట్టడానికి, ఎదుర్కోవడానికి టీటీడీ వీటికి సంబంధించిన వివరాలతో శ్వేతపత్రం కూడా విడుదల చేసింది. ఆరోపణలు చేసేవారు తమ ఆడిటర్లతో వచ్చి శ్రీవాణి ట్రస్ట్ నిర్వహణ వ్యవహారాలని పరిశీలించుకోవచ్చని సవాల్ విసిరింది. దీంతో ఈ విషయంలో అనవసర విమర్శల్ని సహించేది లేదనే గట్టి సంకేతం ఇచ్చినట్టయింది. అటు భక్తులు కూడా నిధులు దుర్వినియోగం అవుతున్నాయనేవి ఆరోపణలే కాని ఇక్కడ వ్యవస్థ అంతా పక్కాగానే ఉందని అభిప్రాయపడుతున్నారు. 1000 రూపీస్ టికెట్ మీద ఓన్లీ 500 వాట్కి రెసిప్ట్ ఇస్తున్నారు, 10,000 తీసుకుంటున్నారు వాళ్ళకి అని చెప్పేసారు. అది ఫాల్స్ స్టేట్మెంట్స్. ఇక్కడ ఆల్రెడీ క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. 10,000 రూపీస్ డొనేషన్ అమౌంట్ అండ్ 500 ఫర్ టికెట్కి 500 తీసుకుంటున్నారు, 10,000కి డొనేషన్ తీసుకున్నట్టు ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. అండ్ ఆల్సో రిసిప్ట్ కూడా మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ మేము అందరం ఇప్పుడు తీసుకున్నాము, మాతో పాటు ఇప్పుడు 5 మెంబర్స్ తీసుకున్నాము. 5 మెంబర్స్కి సేమ్ 50,000 కట్టేసి ఎక్స్ట్రా 500 టికెట్ కట్ చేశాము. దీనిలో ఏమీ ఇది లేదండి. శ్రీవాణి ట్రస్ట్ నిధుల వినియోగంపై భక్తులకు ఎవరికైనా సందేహాలుంటే నేరుగా తమని సంప్రదించొచ్చని చెబుతోంది టీటీడీ. నిరాధారమైన ఆరోపణలను నమ్మొద్దని భక్తులకు విజ్ఞప్తి చేస్తోంది. 4 ఏళ్లలో ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలో 8.25 లక్షల మంది శ్రీవాణి ట్రస్ట్ ద్వారా స్వామివారిని దర్శించుకున్నారని తెలిపింది. ఎన్నో నియమ నిబంధనల ప్రకారం ట్రస్ట్ ఏర్పాటవుతుందని, ఇంతమంది భక్తులకు రసీదులు ఇవ్వకపోతే మిన్నకుంటారా అని ప్రశ్నించింది. విరాళానికి, దర్శన టికెట్కు వేరువేరుగా రసీదులొస్తాయని స్పష్టం చేసింది. ఆరోపణలు చేసే ముందు వాస్తవాలను పూర్తిగా తెలుసుకోవాలని, లేని పక్షంలో కోట్లాది మంది భక్తుల విశ్వాసం దెబ్బతింటుందని టీటీడీ అభిప్రాయపడింది. తిరుమల ప్రపంచంలోని హిందువులందరూ పవిత్రంగా భావించే పుణ్యక్షేత్రం. జీవితంలో ఒక్కసారైనా శ్రీవారి దర్శనం చేసుకోవాలని భక్తులు తపిస్తారు. ఇలాంటి ఆలయంలో జరిగే ప్రతి విషయం మీద కోట్లాది మంది భక్తుల దృష్టి ఉంటుంది. అందుకే టీటీడీపై విమర్శలు చేస్తే ఈజీగా జనంలోకి వెళ్తాయనే ఉద్దేశంతో కొందరు నేతలు ఉన్నారనే విమర్శలు వస్తున్నాయి. అయితే సరైన ఆధారాలతో విమర్శలు చేయాలి కానీ రాజకీయ లబ్ధి కోసం శ్రీవాణిని ఉపయోగించుకోవడం మంచి సంప్రదాయం కాదనే వాదన వినిపిస్తోంది. మరి ఈ సూచనల్ని రాజకీయ నేతలు ఎంతవరకు తలకెక్కించుకుంటారనేది చూడాల్సిన అంశం. శ్రీవాణి దీంట్లో డొనేషన్ ప్రాపర్గా చూపిస్తున్నారు అండ్ టికెట్ ప్రాపర్గా చూపిస్తున్నారు. దీంట్లో నాకేం ఇష్యూ కనపడట్లేదు. దీన్ని హైలైట్ చేసి ఏదేదో చెయ్యొద్దండి. ఈ సేవని ఇట్లా కంటిన్యూ చేసి చాలా మందికి మంచి దర్శనం కల్పించేదా చూడండి. ఏ ప్రభుత్వం ఉన్నా టీటీడీ అనేది స్వతంత్ర వ్యవస్థ. అక్కడ ప్రతి పైసాకు లెక్క పక్కాగా ఉంటుంది. ఎప్పటికప్పుడు టీటీడీ ఆదాయం, ఖర్చు వివరాలు ప్రకటిస్తుంది. అసలిక్కడ నిధులు పక్కదోవ పట్టే అవకాశాలే లేకుండా పగడ్బందీ ఏర్పాట్లుంటాయి. ఇప్పటికే టీటీడీ ఆధ్వర్యంలో చాలా ట్రస్టులున్నాయి. వాటన్నింటికీ వేర్వేరు అకౌంట్లున్నాయి. ఇప్పటివరకు టీటీడీకి ఇచ్చిన విరాళాలకు రసీదులు ఇవ్వలేదని, నిధులు పక్కదోవ పట్టించారని దాతలు, భక్తులు ఎవరూ ఆరోపించలేదు. దీన్ని బట్టే ఇక్కడ వ్యవస్థ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆ టికెట్ మీద కూడా కరెక్ట్గా మేము ఫ్యామిలీ మెంబర్స్ 3 వచ్చాము. అందరికీ ఒక్కొక్క టికెట్ మీద 10,500 చొప్పున పర్ఫెక్ట్గా రిసిప్ట్ ఉన్నది సార్. ఇక్కడ చెప్పిన దానికి నాకైతే ఏమీ పొరపాటు అనేది కనపడలేదు. ఇప్పుడు శ్రీవాణి ట్రస్ట్ విషయంలో కూడా టీటీడీ పక్కాగానే ఉంది. కాబట్టే ఆరోపణలు రాగానే శ్వేతపత్రం విడుదల చేయగలిగింది. టికెట్లు కొనే భక్తులకు లేని అభ్యంతరాలు రాజకీయాల కోసం నేతలు వ్యక్తం చేయడంపైనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా
శ్రీవారిని రాజకీయాల్లోకి లాగకుండా ఉంటే అంతే చాలంటున్నారు మఠాధిపతులు. రాజకీయాల్లో అవినీతి ఆరోపణలు, నిధులు పక్కదారి పట్టాయని చెప్పడం చాలా కామన్. కానీ మిగతా చోట్ల జరిగినట్లు టీటీడీలో జరగడం అంత తేలిక కాదనే విషయం విమర్శించే వాళ్లకు తెలుసా? అన్నీ తెలిసి ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా అనే అంశంపై చర్చ జరుగుతోంది. టీటీడీలో చీమ చిటుక్కుమన్నా వెంటనే కోట్ల మందికి చేరుతుంది. ఇక్కడ ఏదైనా తప్పుడు పనిచేసి దాచిపెట్టడం కూడా అంత సులభం కాదు. 100 ఏళ్లుగా ఉన్న ఆభరణాల లెక్కలు కూడా టీటీడీ దగ్గర పక్కాగా ఉంటాయి. గతంలో కొన్నింటికి రికార్డులు లేకపోతే ఆలయ గోడలపై ఉన్న శాసనాల ఆధారంగా కూడా వాటిని లెక్కగట్టారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న సమయంలో రాజకీయ లబ్ధి కోసం చేసే విమర్శలు భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి టీటీడీ ఎంత వివరణ ఇచ్చినా అబద్ధాలే ఎక్కువగా ప్రచారమయ్యే అవకాశాలుంటాయి. అందుకే టీటీడీ లాంటి సున్నితమైన అంశాల గురించి మాట్లాడే ముందు నేతలు 1కి 1000 సార్లు ఆలోచించుకోవాలి. మనం మాట్లాడేది కరెక్టా కాదా అని 100 సార్లు చెక్ చేసుకోవాలి. అన్ని ఆధారాలు ఉన్నాయనుకున్న తర్వాతే మాట్లాడాలి. అంతేకాని మామూలు రాజకీయ ఆరోపణల్లాగే బట్టకాల్చి మీదేస్తాం చూసుకోండి అనడం సరైన విధానం అనిపించుకోదు. దేవుడి విషయంలో కనీస బాధ్యతతో వ్యవహరించాలని నేతలకు హితవు పలుకుతున్నారు మఠాధిపతులు. శ్రీవాణి ట్రస్టు నిర్వహణపై మఠాధిపతులు, పీఠాధిపతులు స్వయంగా పరిశీలించి అంతా సవ్యంగా సాగుతుందని చెప్పే వరకు పరిస్థితి వెళ్ళింది. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఉద్దేశపూర్వక రాజకీయ ఆరోపణలు చేయొద్దని చెప్పాల్సి వచ్చింది. అన్నిటికీ మించి ఇప్పటి వరకు శ్రీవాణి ట్రస్టుకు విరాళాలిచ్చిన లక్షల మంది భక్తుల నుంచి ఒక్క ఫిర్యాదు లేదు. అంటేనే ఈ ట్రస్టు నిర్వహణ ఎంత పారదర్శకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాజకీయ నేతలు ఆరోపణలు చేసినట్లు చెల్లించిన మొత్తానికి రసీదు ఇవ్వకుంటే ఏ ఒక్క భక్తుడు ఊరుకోడు. రసీదు చెల్లింపుతో కూడిన విరాళాలు టీటీడీలో పక్కదారి పట్టే అవకాశం లేనేలేదు. ఎందుకంటే అన్నింటికీ లెక్కలుంటాయి. వాటిని టీటీడీ ఆడిటర్లు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు మరో వ్యవస్థ ద్వారా కూడా తనిఖీ చేస్తారు. సనాతన ధర్మంలో కీలకమైన దేవాలయం సమాజ సంక్షేమ కేంద్రమని చెప్పారు. పురాతన కాలంలో ఆలయం ధర్మశాల, వేదశాల, భోజనశాల, యోగశాల, వైద్యశాల, మల్లశాల, గోశాలగా 7 ప్రధాన బాధ్యతలను నిర్వహించేదనే అభిప్రాయం ఉంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ధార్మిక సంస్థ టీటీడీపై నిరాధారమైన ఆరోపణలు చేయడం వల్ల కోట్లాది మంది భక్తుల మనోభావాలు, విశ్వాసం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని గమనంలోకి తీసుకుని రాజకీయ నేతలు విజ్ఞతతో వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. I am targeting because he is interfering in the TTD. He should stay away from temple. అసలు ఇచ్చిన డబ్బుకు రసీదు ఇవ్వడం లేదనేది చాలా పెద్ద ఆరోపణ. రసీదు ఇవ్వకపోతే లక్షల మంది భక్తులు ఊరుకుంటారా అనే కనీస ఆలోచన కూడా లేకుండా ఆరోపణలు చేయడమేంటనేది ఇక్కడ ప్రశ్న. ఆలయాల నిర్మాణం కూడా ఒక్కరికే అప్పగిస్తున్నారని చెప్పడంతో చివరకు టెండరింగ్ విధానంపై కూడా టీటీడీ వివరాలు ప్రకటించాల్సొచ్చింది. మరి ఆరోపణలు నిజమైతే నిరూపించాలి. అంతేకాని కోట్లాది మంది భక్తులకు అనుమానాలు రేకెత్తించే విధంగా వ్యవహరించి తర్వాత సైలెంట్ అయిపోవడం ఏంటనేది తేలాల్సిన విషయం. తిరుమల శ్రీవారి ఆలయంలో ఏదైనా కొత్త విధానం తీసుకురావాలంటే చాలా మందితో సంప్రదింపులు జరుపుతారు. పీఠాధిపతులతో పాటు జియంగార్లు, అర్చకుల అభిప్రాయాలు తీసుకుంటారు. ఏకాభిప్రాయం వచ్చాకే పాలక మండలి నిర్ణయం తీసుకుంటుంది. శ్రీవాణి విధానం తెచ్చే ముందు కూడా ఈ తతంగమంతా జరిగింది. శ్రీవాణి టోకెన్ల విధానం అమలయ్యాక కూడా ఎప్పటికప్పుడు అమలు తీరుపై పరిశీలనలు జరుగుతూనే ఉన్నాయి. మొదట్లో భక్తులను కూడా ఫీడ్బ్యాక్ అడిగారు. పైగా భక్తులకు ఎక్కడ ఇబ్బంది కలిగినా ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉంది. వ్యవస్థ ఇంత పక్కాగా ఉన్నప్పుడు తప్పు జరగడానికి చాలా తక్కువ అవకాశం ఉంటుంది. అంత మాత్రాన అసలు తప్పు జరగదని కాదు, కానీ జరిగిందని నిరూపించాలి, జరుగుతోందని ప్రూవ్ చేయాలి. అంతేకాని యథాలాపంగా మాట్లాడి సెంటిమెంట్ దెబ్బతినేలా వ్యవహరించడమేంటనేది నేతలు ఆలోచించుకోవాలి. శ్రీవాణి విధానం మొదలైన దగ్గర నుంచి అమ్మిన టికెట్లు, వచ్చిన నిధులు అన్నింటికీ వివరాలున్నాయి. ఎప్పటికప్పుడు లెక్కలతో రిజిస్టర్ మెయింటైన్ అవుతోంది. నిధులతో టీటీడీ ఏం చేస్తుందో కూడా క్లారిటీ ఉంది. ఎక్కడా అపోహలు, అనుమానాలకు తావులేదు. ఇది శ్రీవాణి ట్రస్ట్ ఇచ్చే రిసిప్ట్. ఇందులో ఫస్ట్ టిక్ పెట్టిన దగ్గర 10,000 రూపాయలకి డొనేషన్గా 10,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళకి డొనేషన్ రిసిప్ట్. మళ్ళా 500 రూపాయలు దర్శన్ టికెట్, మామూలుగా ఎస్సీడీ స్పెషల్ దర్శన్కి. ఇంత క్లియర్గా ఉన్నాక కూడా ఆరోపణలు చేస్తున్నారంటే ఖచ్చితంగా వేరే ఉద్దేశాలున్నాయని అనుకోవాల్సి వస్తోంది. టీటీడీ ఆలయ నిర్వహణపై భక్తులు కూడా ఎక్కడా అసంతృప్తికి గురైన దాఖలాలు లేవు. ఏటా శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అటు హుండీ ఆదాయం కూడా పెరుగుతోంది. టీటీడీ కూడా భక్తుల నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుంటోంది. ప్రభుత్వాలతో సంబంధం లేకుండా ఆలయ నిర్వహణకు స్వతంత్ర వ్యవస్థ ఉండాలనే ఉద్దేశంతోనే టీటీడీ ఏర్పాటైంది. టీటీడీ కూడా ఎప్పటికప్పుడు బడ్జెట్ను భక్తుల ముందు పెడుతోంది. ఏ చిన్న నిర్ణయం తీసుకున్నా మొదట భక్తుల అభిప్రాయం తీసుకుంటోంది.
అవసరమైతే పీఠాధిపతుల్ని కూడా సంప్రదిస్తోంది. ఎక్కడా విమర్శలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కసారి అనుకోకుండా జరిగే విషయాల కారణంగా విమర్శలు తప్పవు. అందుకే టీటీడీ ఆలయ నిర్వహణ, ట్రస్ట్ల విషయంలో ఎక్కడా తేడా రాకుండా అప్రమత్తంగా ఉంటుంది. నేతలు ఆరోపణలు చేసేటప్పుడు టీటీడీ విధి విధానాలపై అవగాహన తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇదేదో సాదాసీదా విషయం కాదు, కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయమని గుర్తుంచుకోవాలి.